మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్‌తో మనకి ఎప్పటినుంచో ఒక షాప్‌నైతే రన్ చేస్తూ ఉంటాడు మన హీరో మూర్తి. దాని నుంచి వచ్చే అరాకొరా జీతంతో తన ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. వన్ ఫైన్ డే డీజే నేర్చుకోవాలి అనుకుంటాడు. తర్వాత డీజే నేర్చుకున్నాడా? డీజే నేర్చుకొని డీజే ఎలా అయ్యాడు? అనేది మనం సినిమాలో అయితే చూస్తాం. ఇక మూవీ ఎలా ఉందంటే ఒక మంచి డీసెంట్ ఫిలిం. ఇక కంప్లీట్ రివ్యూలోకెళ్ళే ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎస్పెషల్లీ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది చాలా బాగా చూపిచ్చారు. అండ్ ఈ మూవీలో ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఉంది. ఆ సీన్ అయితే బాగా అయితే చూపిచ్చారు. ఇక ఈ మూవీలో అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ చాలా రియలిస్టిక్ అయితే ఉంది. ఈ మూవీలో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయితే అయ్యాయి. మనం కొద్దిగా అయితే కనెక్ట్ అవుతాం. నాకు ఈ మూవీలో ఒకటి డిసప్పాయింట్ అనిపించింది. అతను డీజే నేర్చుకునే ప్రాసెస్ కొద్దిగా డెప్త్‌గా ఎళ్ళుంటే బాగుండు అనిపించింది. జస్ట్ అలా నేర్చుకున్నాడు అని చూపిచ్చారు అంతే. ఈ మూవీలో సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్ ఏమి అంత లేవు. అంటే ఒక డీజేకి సంబంధించిన సినిమా కాబట్టి మనకి ఏ రేంజ్‌లో ఉండాలో సాంగ్స్ ఆ రేంజ్‌లో అయితే లేవు. మొత్తానికి నేనేమంటానంటే మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి ఎంచక్కా చూసేయొచ్చు. ఈ మూవీకి నేను ఫైనల్‌గా ఇచ్చే రేటింగ్ 5కి 2.8. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.